we we will discuss how to install Python. In case if you want to uninstall old Python ideally, just you have to move to control panel. So before that, this one also one process. Now, for your better idea, I want to tell you another thing also. So how to install Visual Code, how to install Visual Studio Code, and also how to run Python programs in Visual Studio Code, because we all are using Linux operating system in our labs. So if you're having idea to install Python in your Linux or Unix or Windows, it is very easy for you. Please, Alif, try to understand. I will install how to Python at last. So now I want to explain how to install Visual Studio Code. So Visual Studio Code. So just you have to search for Visual Studio Code in address bar. Already నా దగ్గర ఉందేమో VS Code ఉంది. అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను. ఒక 1 minute. So Visual Studio Code. Visual V. UVW. మైక్రోసాఫ్ట్ లో ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ దీన్ని అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ చేసి ప్రాసెస్ చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. సో వీ హ్యావ్ టు డిస్కస్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ టుడే. సో ఫస్ట్ స్టెప్. ఫస్ట్ we have to search for Visual Studio Code on your browser. So just you have to click on here. Don't click download option directly. Just you have to click on here. So if you are using Windows operating system, it will suggest for the Windows operating system. If you use Linux operating system, it will suggest for the Linux operating system. అంటే మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నామో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించింది సజెస్ట్ చేస్తుంది. ఓకే, జస్ట్ డైరెక్ట్ గా మనకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి, అంటే ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ వర్క్ స్పేస్ ఉంది, ఇది అంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కనెక్టివిటీ సంబంధించి వేరే అప్లికేషన్. ఓన్లీ యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ విజువల్ స్టూడియో కోడ్. విజువల్ స్టూడియో కోడ్ మీద క్లిక్ చేయండి. వన్స్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇట్, it will ask other platforms. Other platforms అంటే మేబీ ఇట్ మే బి లైనక్స్, ఇట్ మే బి iOS, వాట్ ఎవర్. అంటే అదర్ ప్లాట్ఫామ్స్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సపోజ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ 10 ఆర్ 11, సపోజ్ 8 కూడా పాసిబిలిటీ ఉంది. సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా మనకు నో ఇష్యూ అనమాట. దాని మీద క్లిక్ చేస్తారు. దాని మీద క్లిక్ చేస్తే చాలు. సపోజ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోండి, ఇది మనకు సపోజ్ మ్యాక్, ఇది లైనక్స్ ఉబెంటూ అనమాట. ఇది ఉబెంటూ ఆపరేటింగ్ సిస్టమ్. సో మన కాలేజీలో యూజ్ చేసినవన్నీ ఉబెంటూయే. సో జస్ట్ యూ హ్యావ్ టు గో ఫర్ హియర్. సపోజ్ ఇన్ కేస్ మన కాలేజీలో లైనక్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఇది లైనక్స్. సో దిస్ ఇస్ ది లైనక్స్ ఆపరేట్. అంటే మనకి ఫెడోరా, ఎస్యూసి ఉంది, కానీ మన దగ్గర మనం సిస్టమ్ ఆన్ చేసేటప్పుడు ఉబెంటూ కనిపిస్తే ఇది, ఫెడోరా కనిపిస్తే ఇది. అంటే జస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ టైప్ ఆఫ్ వెర్షన్ వీఆర్ యూజింగ్. సో ఇది యునిక్స్, ఇది లైనక్స్, ఇది ఐఓఎస్. ఐఓఎస్ అంటే యాప్ల ఆపరేటింగ్ సిస్టమ్. సో దీని మీద ఎక్కడైనా క్లిక్ చేయాలనేసి మీరు చూడకండి. జస్ట్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ హియర్. జస్ట్ డైరెక్ట్లీ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఐకాన్ అనమాట. సో జస్ట్ క్లిక్ ఆన్ ఐకాన్. సో వన్స్ క్లిక్ ఆన్ ఐకాన్, ఆటోమేటికల్లీ ఇట్ విల్ ఆస్క్ యూ టు వెరిఫికేషన్ అనమాట. అంటే సమ్ టైమ్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సస్పెక్ట్ ది ఫైల్ అనమాట. సో జస్ట్ డౌన్లోడ్ అన్వెరిఫైడ్ ఫైల్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అన్వెరిఫైడ్ ఫైల్.
So once download it, just to tap on here. So Linux అయితే Linux, Unix అయితే Unix, whatever if you want to use the same type of అంటే the appearance will not change అన్నమాట. Same appearance. So just you have to click on I accept the agreement. Click on next. So just click on next again. So మనం స్టార్ట్ మెనూ ఫోల్డర్లో క్లిక్ చేస్తే ఇక్కడ మెనూ ఫోల్డర్లో వస్తుంది. లేదనుకుంటే నో ఇష్యూ. సో క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్, క్రియేట్ ఓపెన్ విత్ కోడ్, ఇవన్నీ మీరు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏది క్లిక్ చేయకపోయినా నో ఇష్యూ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే డెస్క్టాప్ మీద ఐకాన్ ఉంటుంది, అంతే సేమ్ ఐకాన్. సో క్లిక్ నెక్స్ట్. జస్ట్ యూ హ్యావ్ టు క్లిక్ నెక్స్ట్ ఓన్లీ. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. So here I'm not. Microsoft Studio Code is not only for the Python program. You can also write the Java programs, C programs, C++ programs, HTML codes, JavaScript, whatever. If you want to do any project, it is possible with Microsoft Visual Studio Code. Just install the Microsoft Studio Code, Visual Studio Code is first. అంటే ఇది కూడా మీకు ప్రాసెస్ అనేది నేను ఇప్పుడే చెప్తున్నాను. సో ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. Okay, after completion of the task, just click finish. Automatically what will happen? Microsoft Visual Studio Code will be opened. So ఇది Microsoft Visual Studio Code అనేది ఓపెన్ అవుతుంది. ఇది మీ బిఫోర్ బ్యాచ్ వాళ్ళకి చెప్పాము, డిజాంగో అదంతా. సో జస్ట్ సో దీని మీద వదిలేయండి. జస్ట్ ఫస్ట్ వాట్ షుడ్ యూ డూ? సో ఫస్ట్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఫైల్ మెనూ. సో ఫస్ట్ you have to open folder. Before that, you have to create one folder for storing your files అన్నమాట. అంటే ఒక ఫోల్డర్ స్టోర్ చేసుకోవాలి. సో ఇట్స్ యువర్ నేమ్, ఇట్స్ యువర్ ఫేవరెట్ నేమ్, ఏ నేమ్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ పాసిబుల్ ఉంటే డి డ్రైవ్లో ఎక్కడో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. సో నేను ఏం ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నానంటే ఆల్రెడీ పైథాన్ క్లాస్ September 2024 ఉంది కదా. నవ్ ఐ వాంట్ టు స్టోర్ ఆల్ ది ఫైల్స్ ఇన్ దిస్ ఫోల్డర్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఓకే, సో నవ్ go to file menu, click open folder. So D drive లో Python class September 2024. సో అప్పుడు ట్రస్ట్ అడుగుతుంది, అంటే ఫోల్డర్స్ అనేవి ఓకేనా లేదని అడుగుతుంది. ఎందుకంటే ఈవెన్ ఇట్ విల్ ఆస్క్ యూ టు యువర్ పర్మిషన్ అనమాట. జస్ట్ ఎస్ ఐ ట్రస్ట్ ది ఆథర్స్, అంటే నేనే ఒరిజినల్ ఆథర్ని, నేనే దాన్ని అలౌ చేశాను, లేకపోతే ఏ రోబోటిక్స్ అయినా యాడ్ చేస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటుంది అనమాట, అంతే. సో ఇప్పుడు ఫైల్స్ ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పిన ప్రోగ్రామ్స్ సంబంధించిన ఫైల్స్. నవ్ ఐ వాంట్ టు డూ వన్ ప్రోగ్రామ్. సపోజ్ వెన్ యూ వాంట్ టు డూ ఎనీ ప్రోగ్రామ్, హియర్ న్యూ ఫైల్ ఉంది చూసారా, ఇక్కడ న్యూ ఫైల్ దగ్గర ప్రోగ్రామ్. సో హియర్ యూ హ్యావ్ టు ఎంటర్ ది ఎక్స్టెన్షన్. హియర్ ఎక్స్టెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఎంటర్ C, what will happen? C program will be started. If we enter Java program will be started. If we enter Py, it will be treated as a Python program. So the difference is only extension. So based on the extension, automatically the program functionality will be changed. Now it allows you to enter Python program. అయితే Python programming లో first of all we have to discuss print statement. So what is the print method అంటే this method is used to print data or value. So whenever if you want to store, please don't send request. I never give you any permission to store. Please allow you listen. So what is this method? This method is used to print data or value. Whenever if you want to print any data,
Whenever, if you want to print any value, only have to use this method only. Next one. So these are the very, very important for the basic programs. What is input method? This method is used to read string data by the user. So whenever if you want to read any string, you have to use input method. Next one, int of input. Int of input. What is this method? So this method is used to read integer data. So whenever if you want to integer data by the user. Next one, float of input. What is this method? So I will use this method to explain all different programs. Please listen, all of you. This method is used to read floating data by the user. So these all are very, very important functions for reading integer data or floating data or string data. This is for string, this is for the integer, this is for the float. So if you're having idea on these four methods, you can able to write any program very easily. So here, three single quotations, ends with three single quotations indicates with multi-line commenting. What is the multi-line commenting? Is nothing but here first line, second line, third line, four lines ఉన్నాయి. ఈ 4 lines ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా 3 సింగిల్ కొటేషన్స్ ఓపెన్ చేసి త్రీ సింగిల్ కొటేషన్. సో యాక్చువల్లీ ఈ C++ జావాలో అయితే /* and ends with */ అండి. సో ఇఫ్ యూ రైట్ లైక్ దట్, పైథాన్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ అనమాట. సో జస్ట్ 3 సింగిల్ కొటేషన్స్ ends with 3 single quotation అనమాట. In between, you have to enter any multiple lines. So what is the multi-line commenting is nothing but it allows you to enter multi-lines information. So the interpreter will never execute it. అంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేయదు. సో పైథాన్ అనేది కంపైలర్ కాదు, పైథాన్ అనేది ఈజ్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. వాట్ ఈజ్ ఇంటర్ప్రిటర్ అంటే కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ లైన్ బై లైన్. సో పైథాన్ అనేది కంపైలర్ కాదు. ఇవన్నీ ఒకసారి కావాలంటే మనం ఒకసారి బేసిక్ రివిజన్ 8:15 తర్వాత చెప్పుకుందాం. ఓకేనా? ఇది ప్రోగ్రామ్. సార్ నాకు బేసిక్ ప్రోగ్రామ్స్ చెప్పండి. సో ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామ్. What is the first basic? Just we have to discuss some basic programs. Later we have to discuss remaining. Adding of two numbers. This already cheppan, but some student purpose I want to explain it right now. Adding of two numbers. Second, subtraction of two numbers. Number 3, multiplication of two numbers. So I want to write these 3 programs. So adding, subtraction, multiplication. Okay. Now I want to write the first program. What is the first program? Adding. Now I want to create a new file. How will I create a new file? Go to new file. What is the program name? Adding.py. So it will give you a new editor to write a program. ఒక న్యూ ఎడిటర్ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటి, మనకి ఒక ప్రోగ్రామ్ లో నాకు కావాల్సింది ఏం చేయాలి? ఏలో ఒక అంటే యాడింగ్ ఆఫ్ 2 numbers అంటే ఎన్ని వేరియబుల్స్ తీసుకోవాలి? ఏ వేరియబుల్, బి వేరియబుల్. సో ఇన్ పైథాన్ నో నీడ్ టు రైట్ ఎనీ డేటా టైప్ బిఫోర్ ది వేరియబుల్ డిక్లరేషన్. అంటే ఇన్ సి లాంగ్వేజ్ హియర్ యూ హ్యావ్ టు రైట్ లైక్ దట్ int a, int b, బట్ నో నీడ్ టు రైట్. సో పైథాన్ ఈస్ dynamic typing language. So when you enter data, automatically it is accepted. So you never use any data type for declaring any variable, for declaring any function. ఏ ఫంక్షన్ డిక్లేర్ చేయాలనుకున్నా, వేరియబుల్ డిక్లేర్ చేయాలనుకున్నా ఎటువంటి డేటా టైప్ రాయాల్సిన నెసెసిటీ లేదు. అండ్ ఆల్సో నో నీడ్ టు రైట్ ఎనీ మెయిన్ ఫంక్షన్, ఓపెన్ బ్రేసెస్, క్లోజ్డ్ బ్రేసెస్ అవే ఉండవు. జస్ట్ ఏ వాల్యూ, బి వాల్యూ. సో ఏ ఈక్వల్ టు, బి ఈక్వల్ టు. సో నౌ if you write a equal to 5, b equal to 6, so these are the constants. So what is constant? The constant value never be changed. So what is constant? Constant value never be changed. So here, if you enter a equal to 5, ultimately a value is 5 only.
b equal to 6, ultimately b value is 6 only. But if you want to change the value by the user, you have to use which method? So this is the method. What is the method? Int of input. సో కోడింగ్ కాబట్టి ఎంటర్ ఏ వాల్యూ ఎంటర్ బి వాల్యూ అలానే అలా కావాలంటే రాసుకోవచ్చు, బట్ మనం కోడింగ్ అలా రాయకూడదు. జస్ట్ యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్ ఉంది. సో వాట్ ఈస్ దిస్ మెథడ్? ఇంట్ ఆఫ్ ఇన్పుట్. దిస్ మెథడ్ విల్ రీడ్ ఇంటిజర్ డేటా బై ది యూజర్. వాట్ అబౌట్ బి ఈక్వల్ టు 6 అంటే సేమ్ అదే మెథడ్, ఏ చేంజ్ ఉండదు. సార్ మరి ఎంటర్ ఏ ఎంటర్ బి రాసుకోవచ్చు అంటే రాసుకోవచ్చు, కానీ మీరు ఆన్లైన్లో ఎగ్జామ్లో చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ ఎంటర్ ఏ అని రాస్తున్నారు. అంటే రీడ్ చేసేటప్పుడు ఎంటర్ ఏ వాల్యూ ఎంటర్ బి వాల్యూ అడుగుతుంది, కానీ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మాత్రం డోంట్ ఎంటర్ దిస్ డేటా ఫర్ ది ఆన్లైన్ కోడింగ్ అన్నమాట. ఆన్లైన్ లో కోడ్ చేసేటప్పుడు నార్మల్ గా మీకు అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఎంటర్ ఏ ఎంటర్ బి రాసుకుంటే రాసుకోలేము, కానీ అదే కోడింగ్ రాసేటప్పుడు ఓన్లీ ఎలా రాసుకోవాలి అంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఓన్లీ. సో నౌ వాట్ ఈస్ దిస్ అంటే దిస్ లైన్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ ది ఏ వాల్యూ. What is this? And this line is used to read the b value. So what is my program? Adding. Adding into a b and add cheyali. What is the symbol for adding? Plus. Ante print a plus b. లేకపోతే c equal to a plus b రాసుకోవచ్చు సార్ అంటే రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామ్ అంటే దిస్ ఈస్ ది ప్రోగ్రామ్ ఫర్ యాడింగ్ ఆఫ్ టూ నెంబర్స్. సార్ నవ్ ఐ వాంట్ టు రైట్ ది ప్రోగ్రామ్ నేమ్ అట్ టాప్. సో రైట్. సో వాట్ ఈస్ ద ప్రోగ్రామ్? యాడింగ్ ఆఫ్ టూ నెంబర్స్. సో దిస్ ఇస్ ది సింగిల్ లైన్. సో ఇది కామెంటింగ్ లో పెట్టాలి. సింగిల్ లైన్ పెట్టాలంటే యూ కెన్ యూస్ హ్యాష్ అని. సో వాట్ ఈస్ ద హ్యాష్ సింబల్ అంటే దిస్ సింబల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది సింగిల్ లైన్ కామెంటింగ్. దిస్ ఇస్ ది ఫస్ట్ ప్రాబ్లమ్. సో నవ్ ఐ వాంట్ టు రన్ ఇట్. హౌ కెన్ ఐ రన్? జస్ట్ హియర్ యూ కెన్ యూజ్ దిస్ సింబల్. వాట్ ఈస్ దిస్ సింబల్? ది సింబల్ ఈజ్ యూజ్డ్ టు రన్ ది కోడ్. ఇన్ కేస్ యూఆర్ స్టార్ట్ నువ్వే మైక్రోసాఫ్ట్ స్టూడియో అనేది నువ్వు స్టార్ట్ చేసి డాట్ పై తీసుకుంటే ఆటోమేటిక్గా నీకు పైథాన్ సంబంధించిన ఐడియల్ యాడ్ చేయమంటుంది. సో దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా హెడర్ ఫైల్ స్టోర్ అవుతుంది. సో ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి మీకు చూపించట్లేదు, మీరు ట్రై చేయండి. మీ ఎవరికైనా ఏదైనా రాకపోతే నాకు అడగండి, నేను చెప్తాను. సో ఏ వాల్యూ అడుగుతుంది? ఓకే. సో రన్ పైథాన్. సో ఎంటర్ ఏ వాల్యూ. ఓకే. సో ఎంటర్ ఏ వాల్యూ అనేటప్పుడు సపోజ్ నేను 100 ఇస్తున్నాను. ఎంటర్ బి వాల్యూ అంటే 200 ఇస్తున్నాను. అంటే 100 + 200 ఎంత అవ్వాలి? 300 ఇస్ ద అవుట్పుట్. ఇలా అనేది మనం చేసుకోవచ్చు. సో ఇంకో ప్రోగ్రామ్ రాస్తున్నాను చూడండి. ఇప్పుడు యాడింగ్ చేశాను. సో ఇదే ప్రోగ్రామ్ అనేది సబ్స్ట్రాక్షన్ చేయాలంటే సేమ్ ఇదే ప్రోగ్రామ్ తీసుకుంటాను నేను. సో నవ్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ ఫైల్. హౌ కెన్ ఐ క్రియేట్? జస్ట్ క్లిక్ న్యూ ఫైల్, subtraction .py. Now I don't want to read the data by the user నుంచి డేటా రీడ్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఎంటర్ బి రాయాలనుకోవట్లేదు. అప్పుడు ఏంటి రాస్తారు? ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సో అలాగే బి ఈక్వల్ టు ఆల్సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సో సబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ఏ మైనస్ బి అంటే ప్రింట్ ఏ మైనస్ బి. ప్రింట్ ఏ మైనస్ బి. సో రన్ చేయాలంటే ఆల్రెడీ సేవ్ అయిపోయింది. సో రన్ చేయాలంటే రైట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి. రైట్ సైడ్ లో రన్ పైథాన్. సో రన్ పైథాన్ లో ఏం చెప్తారు? పైథాన్ టెర్మినల్ అంటారు. ఇది ఆన్లైన్ లో మొబైల్ ఎలా చేయాలని నేను పంపిస్తాను. అందరూ యాడ్ చేసిన తర్వాత పంపిద్దామని ఉన్నాను. సో ఇది కూడా పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా నేను పంపిస్తాను, దానికి వర్రీ అవ్వాల్సిన అవసరం. సో ఇప్పుడు ఇందాక ఎంటర్ అని చెప్పింది కానీ ఇప్పుడు కనబడట్లేదు. రీజన్ ఏంటి అంటే నేను ఇక్కడ ఎంటర్ అని బ్రాకెట్స్ లో రాయలేదు. నవ్ ఎంటర్ 400, ఎంటర్ 500. సో 400 - 500 ఎంతమ్మా అంటే
-100. సో అవుట్పుట్ ఎంత రావాలి? -100 రావాలి. సో ఒక్క 2 minutes మల్టిప్లికేషన్ రాయండి దీన్ని బట్టి. చూస్తాను, గ్రూప్లో పెట్టండి. సో మీరు గ్రూప్లో లేకపోతే ఇక్కడ పంపించండి. సో నేను లింక్లో అందరూ యాడ్ చేస్తున్నాను. సో నాకు 8:15కి రిమైండ్ చేయండి. సో ఏదైనా 8-10 తర్వాత డిస్కస్ చేద్దాం. ప్లీజ్ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్ ఫోకసింగ్ ఆన్ క్లాస్. So today we have to discuss different programs. Come on, make it fast. ఓకేనా? మన ఐడియాలకి వెళ్ళిపోతాము. సో కావాలంటే తర్వాత అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ వచ్చేటప్పుడు విజువల్ కోడ్లో చెప్పుకుందాం. వస్తుందా? నేను పంపిస్తాను, స్టార్టింగ్ కదా. నేను ఎలా చేయాలో వీడియో చేసి పంపిస్తాను. చెయ్యి, అవ్వకపోతే పైథాన్ ఐడియాలు కూడా చెయ్యి. మొబైల్ది కూడా ఎలా చేయాలో చెప్తాను. ఓకేనా? 1 or 2 days అంతే. మీకు క్లారిటీ వచ్చిందంటే లాస్ట్లో ఎవరికైనా రాకపోతే నేను అడుగుతానమ్మా, అప్పుడు మీరు స్క్రీన్ షేర్ చేస్తే నేను సపోర్ట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు వెర్రే ఓకే, ముందు క్లాస్ మీద ఫోకస్ పెట్టండి. చేద్దామమ్మా. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఓకే, చెప్తాను, బ్యాకప్ ఇస్తాను. 8:15 తర్వాత ఇస్తాను. స్టార్టింగే బ్యాకప్ ఇస్తే చాలా మంది స్టూడెంట్స్ చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు అనుకోవచ్చు. అందరికీ ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో లేరో ప్లీజ్ వెయిట్ అప్ టు 8 ఎండ్ ఆఫ్ ది క్లాస్. ఓకే, ఐ విల్ గివ్ యూ డైరెక్ట్ లింక్. అది లిస్ట్ అమ్మా, దానికోసం మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? నేను చూపిస్తాను ఇప్పుడు, కావాలంటే చెప్దాం, చేద్దాం. ఏ కాలేజ్ అమ్మా యశ్వంత్ నువ్వు? ఎవరు ఫీజెస్ ఎవరు పే చేయలేదమ్మా. మీ కాలేజ్ నుంచి 8 మెంబర్స్ ఎంతమంది పే చేశారు?
యశ్వంత్. ఓకే. సో చాలా జాగ్రత్తగా వినండి. చెప్తాను, సాటర్డే టెస్ట్ ప్రోగ్రామ్ కూడా చేస్తాను. చేస్తానమ్మా, చేస్తాను. అందరినీ చేస్తాను. ఓకేనా? ప్లీజ్ లిజన్. చాలా జాగ్రత్తగా వినడమ్మా. సో ఆల్రెడీ వి డిస్కస్డ్. సో ఇప్పుడు పైథాన్ ఐడిఎల్ చేస్తాం. సో పైథాన్ ఐడిఎల్ కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది లాస్ట్లో 10 minutes 15 minutes టైంలో చెప్తాను నేను. సో ఇప్పుడు పైథాన్ ఐడిఎల్లో ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ క్లిక్ చేస్తున్నాను. నౌ వీ హ్యావ్ టు డిస్కస్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో ప్రోగ్రామ్, రైట్ ఏ ప్రోగ్రామ్. చిన్న బేసిక్ ప్రోగ్రామ్స్ నేర్చుకుందాం. కన్వర్ట్ అవర్స్ ఇంటూ మినిట్స్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు కన్వర్ట్ అవర్స్ ఇంటూ మినిట్స్. అంటే సో ఫస్ట్ వాట్ యు నీడ్ అవర్స్. సో అవర్స్ అనేది ఏంటి? ఇంటిజర్. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్. అవర్స్ అంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్. మినిట్స్ కావాలి. మినిట్స్ కావాలంటే ఏం చేయాలి అంటే వన్ 1 hour ఈక్వల్ టు హౌ మెనీ మినిట్స్? రెస్పాండ్. 1 hour ఈక్వల్ టు హౌ మెనీ మినిట్స్? 1 hour ఈక్వల్ టు 60 minutes. సో అవర్స్ ఇంటూ 60. అవర్స్ ఇంటూ 60. సో ప్రింట్ మినిట్స్. ప్రింట్ మినిట్స్. ప్రింట్ మినిట్స్. సో ప్రోగ్రామ్ ఎలా సేవ్ చేయాలి అంటే ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలి కావాలంటే లాస్ట్ 8:15 తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఫోకస్. సో ప్రోగ్రామ్ రాసుకోండి, కావాలంటే తర్వాత మీరు చేసుకోవచ్చు. సో సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేసేటప్పుడు ఎక్కడ సేవ్ చేస్తున్నానంటే ఇందాకే ఫోల్డర్ ఇచ్చేస్తున్నాను, సేమ్ ఫోల్డర్. సో నాకు నచ్చిన నేమ్తో సేవ్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటి? అవర్స్ మినిట్స్ కాబట్టి హెచ్ఎం అని పెట్టుకుంటాం. సో .py రాయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ తీసుకుంటాం. సో నవ్ ఐ వాంట్ టు రన్ దిస్ ప్రోగ్రామ్. ఏం చేయాలి అంటే రన్ మీద క్లిక్ చేసి రన్ మాడ్యూల్. సో దిస్ ఈస్ ది సెల్ కమాండ్, అంటే మన అవుట్పుట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నాకు ఎన్ని మినిట్స్ కావాలట, ఎన్ని అవర్స్ కావాలి? 24 hours. సపోజ్ ఒక 24 hours లో ఎన్ని మినిట్స్ ఉంటుందో చూద్దాం. 24 hours ఇస్తే ఒక ఒక వన్ పర్ డే మనకి 1440 minutes ఉందట మనకి. పోనీ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయకూడదు, మళ్ళీ రన్ చేయాలి. మళ్ళీ అవుట్పుట్ కావాలంటే మళ్ళీ రన్ చేయాలి. పోనీ ఒక 1 hour అంటే 60 minutes రావాలి. 24 hours అయితే 1440. 1 hour అయితే 60 minutes. సో సేమ్ దీని బేస్ మీద ఈ ప్రోగ్రామ్ రాయండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు కన్వర్ట్ మినిట్స్ ఇంటూ సెకండ్స్. సో ఒక అవర్కి 60 minutes. సో నాకు మినిట్ ఇస్తే సెకండ్స్లో రావాలి. రాయండి ప్రోగ్రామ్, చూస్తాను ఎంతమంది రాస్తారు. కమాండ్ మేక్ ఇట్ ఫాస్ట్. సో చెప్తున్నాను కదా, మీకు బేసిక్ ప్రోగ్రామ్స్ వచ్చి అన్ని ప్రోగ్రామ్స్ నేను రాయగలను అనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చిన తర్వాత మాత్రమే ఈ 1 week 10 days అప్పుడు మనం కొంచెం అన్ని రకాల అడ్వాన్స్ ప్రోగ్రామ్స్, అంటే అన్ని కూడా ప్రోగ్రామ్స్ తీసుకుని ఇంకా అడ్వాన్స్కి వెళ్తాం. అంతేగాని తొందరపడి గాబరా పడి చెప్పే రైటే లేదు. ఆల్రెడీ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ నాలెడ్జ్, ప్లీజ్ కోఆపరేట్ టు యువర్ ఫ్రెండ్స్. ఒక 1 week 10 days మీకు పైథాన్లో మినిమం ప్రోగ్రామ్ చేసే క్యాపబిలిటీ రావాలి. వన్స్ ఇఫ్ యూ ట్రస్ట్ పైథాన్, దెన్ యూ ట్రస్ట్ ఎనీథింగ్ అన్నమాట. చూస్తాను ఎంతమంది చేస్తున్నారు, చూస్తున్నారు మొత్తం.
వాట్సాప్లో ఉంటే వాట్సాప్ గ్రూప్లో పెట్టండి, అందరు వాట్సాప్లో ఈరోజు యాడ్ చేస్తాను. Okay, so again I will explain this program. So first, what we need? Minutes. So minutes equal to int of input. So seconds. Seconds equal to 1 minute. 1 minute equal to how many seconds? Respond. 1 minute equal to how many seconds? 60. Good. So 60. So print seconds. Good. Now, again, I will ask you some basic questions. 2 programs ఇస్తాను, అంటే మీ ప్రాక్టీస్ మీద ఎక్కువ ఉంటుంది. నేను చెప్పడం కామన్, మీరు చేయడం ఇంపార్టెంట్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ meters into centimeter.
So 1 meter equal to 100 centimeters. Next, write a program to print centimeters into inches. 2.5 centimeter equal to 1 inch. సో చూస్తాను ఈ రెండు ఎంతమంది చేస్తారో చూస్తాను. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ లిజనింగ్ ది క్లాస్. సో if you and me both are practicing programs, definitely you will get very good idea on programming. Otherwise, I will explain. No issue. Please try. So if you are understanding these basic programs, we will move to remaining programs. So now I will explain. So centimeters. First, write a program to print meters into centimeters. So meter kavali. So meter is nothing but int of input, integer value. Now centimeter kavali. Centimeter is nothing but cm equal to meter into 100. So print centimeter. Now there are the couple of codes are there, but I want to print only this program only. చాలా కోడ్స్ ఉన్నాయి. ఈ ఒక్క కోడే ప్రింట్ చేయాలంటే ప్రతి కోడ్ సంబంధించింది మనం కామెంటింగ్ లో పెట్టేసుకోవచ్చు. సో ఒకే దాంట్లో రాసుకోవచ్చు. ఏ రోజు క్లాస్ కోడ్స్ ఆ రోజు రాసుకోవచ్చు. అంటే డబుల్ కొటేషన్ 3 సింగిల్ కొటేషన్స్ ఓపెన్, 3 సింగిల్ కొటేషన్ క్లోజ్.
అంటే ఈ కోడ్ మరి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది సింగిల్ లైన్ కామెంటింగ్ కాబట్టి ఇది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో 3 single quotations open, 3 single quotations close. Now this code is also not executed. Only ఈ ఒక్క కోడ్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నౌ రన్ ఇట్. సో రన్ చేసేటప్పుడు నీకు ఏం అడగదు, మీటర్ వాల్యూ అడుగుతుంది. సో మీటర్ అంటే సపోజ్ 50 meters కావాలి. 50 meters అంటే ఏంటి? 50 meters into 100 అంటే నియర్లీ ఐ థింక్ 5000 centimeters అనమాట. సో ఇప్పుడు ఇది కూడా ఎగ్జిక్యూట్ అవ్వకూడదంటే సింగిల్ కొటేషన్స్ ఓపెన్, సింగిల్ కొటేషన్ క్లోజ్. అంటే 3 single quotations open, 3 single quotation close అయితే now this code is also not executed. Now you have to write the code for centimeter into inches. Centimeter is integer value suppose. Now inches కావాలి, inches కి INCH అని తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే సెంటీమీటర్ ఇంటూ 2.5. సో ప్రింట్ ఇంచెస్, నేను ఆల్రెడీ చెప్పాను మీకు లింక్ ఫార్వర్డ్ చేయదని. ఎవరో అయితే డైరెక్ట్ గా సి కోడింగ్ ప్రోగ్రామింగ్ లో పెట్టేశారు. సో అందులో 2500 members ఉన్నారు. సో అందరూ అటెండ్ అయిపోతే అయిపోవచ్చు, కానీ అందులో ఇదంతా పెయిడ్ కోర్స్ ఇది. సో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, దాని రీజన్ ఎవరు అని చేస్తే అది చైర్మన్ సర్వర్కి వెళ్ళిపోతుంది. నేను ఎందుకు పంపించానంటే మీలో చాలా మందికి ఇష్యూ ఉందని మీరు జాయిన్ అవ్వలేకపోతున్నారని చెప్పి వాట్సాప్లో పెట్టాను, కానీ అది మీ ఫ్రెండ్స్కో మీ రిలేటివ్స్కో ఇవ్వడం వల్ల కన్ఫామ్గా అన్నోన్ పర్సన్స్ని ఐడెంటిఫై చేసేటప్పుడు తెలిస్తే మళ్ళీ మీ మీద ప్రిన్సిపల్ కానీ లేకపోతే అకాడమిక్ డైరెక్టర్ కానీ చైర్మన్ సార్ కానీ సుగుణ మేడం కానీ ఫైర్ అయిపోతారు. అవన్నీ మనకి ఎందుకు, మనం చూడండి. సో ఇప్పుడు నాకు 100 centimeters ఎన్ని ఇంచెస్ ఉంటాయి అంటే సో మనకి ఏంటి ఇంచ్ కావాలి. ఇంచెస్ కావాలన్నప్పుడు ఏంటి సెంటీమీటర్ ఇంటూ 2.5 కాదు, అంటే ఒక ఇంచ్ ఈక్వల్ టు 2.5 అన్నప్పుడు 2.5 centimeters అవ్వాలి. అంటే మనకి అంతే ఇంచెస్లో కావాలి. ఇంచెస్లో కావాలి అంటే సెంటీమీటర్ బై 2.5, సెంటీమీటర్ బై 2.5. ఇంచులో కావాలి కదా, అంటే సెంటీమీటర్ బై 2.5 తీసుకోవాలి. సో ఇది క్లోజ్ చేసుకోవాలంటే డైరెక్ట్గా ఇది ఎలా క్లియర్ చేయాలి సార్ అంటే డైరెక్ట్గా ఇక్కడ క్లోజ్ చేసేయడమే. క్లోజ్ చేస్తే నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది, ఎంటీ విండో. అక్కడ క్లియర్ అని క్లిక్ చేసినా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటవుతుంది, సపోజ్ 100 centimeters ఈక్వల్ టు 40 inches. 40 inches ఈక్వల్ టు 100 centimeters. ఓకేనా, ఇవన్నీ మీకు ఓకే. ఇప్పుడు మన బేసికల్ ప్రోగ్రామ్స్కి వద్దాం. ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో చాలా జాగ్రత్తగా వినండి, మీరు కూడా చేయాలి అది. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటి ఆ క్వశ్చన్ అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ స్టూడెంట్ డీటెయిల్స్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ స్టూడెంట్ డీటెయిల్స్ ప్రింట్ చేయాలి. మనం ఆపరేటర్స్, డేటా టైప్స్ ఇవన్నీ చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్ నుంచి. సో నేను ఇంకేం స్టార్ట్ చేయలేదు, జస్ట్ ప్రోగ్రామ్ బేసిక్లోనే పైథాన్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్, బేసిక్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చెప్తున్నాను. ఏవి ఆపరేటర్స్తో రిలేటెడ్గా, డేటా టైప్స్ రిలేటెడ్గా డిస్కస్ చేయలేదు, అన్ని కూడా డిస్కస్ చేస్తాం. సో నాకు ఏంటి కావాలి అంటే ఫస్ట్ హ్యావ్ టు ఫోకసింగ్ ఆన్ వాట్ ఆర్ ది వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఏంటి? స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, గ్రూప్, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, టోటల్, యావరేజ్ కావాలి. చాలా జాగ్రత్తగా చూడండి. సో ఇవి ఫీల్డ్స్. నవ్ ఐ వాంట్ టు రైట్ ది కోడ్ ఫర్ రీడింగ్ స్టూడెంట్ నెంబర్, రీడింగ్ స్టూడెంట్ నేమ్, రీడింగ్ గ్రూప్,
రీడింగ్ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, టోటల్, యావరేజ్. ఇవి ఇన్పుట్స్. ఇవి ఇన్పుట్స్. ఓకే. సో నాకు కావాల్సింది అవుట్పుట్స్ ఏంటంట, అంటే అవుట్పుట్స్ కావాలి. ఇవి కూడా హ్యాష్ పెట్టుకుంటున్నాను. హ్యాష్ అంటే నాట్ ఎగ్జిక్యూటెడ్ అనమాట. అవుట్పుట్ ఏది కావాలంటే స్టూడెంట్ నెంబర్ ప్రింట్ అవ్వాలి, స్టూడెంట్ నేమ్ ప్రింట్ అవ్వాలి, గ్రూప్ ప్రింట్ అవ్వాలి, యావరేజ్ ప్రింట్ అవ్వాలి. అంటే ఇవన్నీ ప్రింట్ అవ్వాలి. టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇవి క్యాలిక్యులేషన్ చేయాల్సినవి. ఇవి క్యాలిక్యులేషన్ టోటల్, యావరేజ్. ఇప్పుడు దీనికి ప్రోగ్రామ్ రాయాలి. నాకు అసలు పైథాన్ రాదు. బట్ నేను ఏం చెప్పాను అంటే 3 లైన్స్ చెప్పాను. ఏంటా 3 లైన్స్ చెప్పాను అంటే స్ట్రింగ్ రీడ్ చేయాలి అంటే ఇక్కడ మనం రాసుకున్నాం. వెన్ యూ వాంట్ టు రీడ్ ఏ స్ట్రింగ్, నువ్వు స్ట్రింగ్ రీడ్ చేయాలంటే ఇన్పుట్ తీసుకో అని చెప్పాను నేను. ఇంటిజర్ రీడ్ చేయాలంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ తీసుకో అని చెప్పాను. ఫ్లోటింగ్ రీడ్ చేయాలంటే ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకోమని. సో ఈ రెండే చెప్పాను మీకు. ఈ 3 చెప్పాను అంతే తప్ప ఇంకేమీ చెప్పలేదు నేను. సో ప్రింట్ చేయాలంటే ప్రింట్ స్టేట్మెంట్ అని చెప్పాను. సో దీన్ని బట్టి ప్రోగ్రామ్ రాయాలంటే నీవు ఇన్ఫర్మేషన్ నీకు కావాలి అనుకుంటే డబుల్ కొటేషన్ లో పెట్టాలి. ఇక్కడ అంటే ఎంటర్ నేమ్ అన్నావు అనుకో, ఇక్కడ డబుల్ కొటేషన్ ఆర్ సింగిల్ కొటేషన్. సో బోత్ ఆర్ యాక్సెప్టెడ్. సార్ నేను ఇక్కడ సింగిల్ కొటేషన్ పెట్టి ఇక్కడ డబుల్ కొటేషన్ పెడితే అవుతుంది అంటే అవ్వదు. సో ద బోత్ ద బోత్ పేర్ షుడ్ బి సేమ్. సో ఇక్కడ డబుల్ పెడితే ఇక్కడ డబుల్ పెట్టాలి, ఇక్కడ సింగిల్ పెడితే అక్కడ కూడా సింగిలే పెట్టాలి. సో ప్లీజ్ చెక్ వన్స్ అన్నమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. నౌ ఇప్పుడు ప్రోగ్రామ్ రాయాలి. ప్రోగ్రామ్ లో ఇప్పుడు ఏ ఫీల్డ్స్ ఉన్నాయో ఫీల్డ్స్ ఫస్ట్ రాసేయండి. అంటే స్టూడెంట్ నెంబర్ ఈక్వల్ టు ఫస్ట్, తర్వాత రాసుకోవచ్చు. ఆ టైప్ బట్టి మనం రాసుకోవచ్చు. స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు, గ్రూప్ ఈక్వల్ టు, సబ్జెక్ట్ 1 ఈక్వల్ టు, subject 2 equal to, subject 3 equal to. So these are the inputs, right? So we have, based on the input, we have to find out the total and average. So for student number, so as per your knowledge, student number అనేది ఏ టైప్ ఆఫ్ డేటా, అక్కడ ఏం పెట్టాలి? యాజ్ పర్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ స్టూడెంట్ నెంబర్ అనేది ఏ టైపు, అక్కడ ఏం పెట్టాలి? ఇంటిజర్ టైప్ కాబట్టి అక్కడ మనం ఏం పెట్టాలి? అక్కడ ఏం పెట్టాలి? రీడ్ చేయాలంటే అంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ రాయాలి. ఓకే. సో యూ హ్యావ్ టు రీడ్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ డేటా అనమాట స్టూడెంట్ నెంబర్కి. నెక్స్ట్ సో నేమ్కి ఏం పెట్టాలి? నేమ్ వాట్ టైప్ ఆఫ్ డేటా? స్ట్రింగ్ డేటా, రైట్? స్ట్రింగ్ డేటాకి ఏ మెథడ్ రాయాలి? ఇన్పుట్. గుడ్. అంటే ఇక్కడ ఇన్పుట్ రాయాలి. మరి గ్రూప్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది? వాట్ టైప్ ఆఫ్ డేటా గ్రూప్ కెన్ యాక్సెప్ట్? ఇన్పుట్ మెథడ్. సో గుడ్, ఇన్పుట్ మెథడ్. నౌ కమింగ్ టు సబ్జెక్ట్ 1. సబ్జెక్ట్ 1 అంటే వాట్ టైప్ ఆఫ్ డేటా యూ హ్యావ్ టు ఎంటర్? ఇన్పుట్ మెథడ్. అంటే సబ్జెక్ట్ మార్క్స్ అంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్. అంటే సబ్జెక్ట్ 1 అయినా సబ్జెక్ట్ 2 అయినా జస్ట్ యూ హ్యావ్ టు రీడ్ int of input only, right? Same methods. So I request all the students, please listen. అయితే now the user cannot understand what type of data I have to enter in student number. స్టూడెంట్ నెంబర్లో ఏట్ ఎంటర్ చేయాలో తెలియదు, స్టూడెంట్ నేమ్లో ఏట్ ఎంటర్ చేయాలో తెలియదు, గ్రూప్లో ఏట్ ఎంటర్ చేయాలో తెలియదు. సో అందుకనే కన్ఫర్మేషన్ కోసం యూజర్ ఇది ఆన్లైన్లో ఎంటర్ చేయకూడదు. అంటే మన కోడింగ్ ఎగ్జామ్స్లో రాసేటప్పుడు ఎంటర్ చేయకూడదు. ఇక్కడ ఓన్లీ డబుల్ కొటేషన్ పెట్టి ఆర్ సింగిల్ కొటేషన్ పెట్టి ఎంటర్ స్టూడెంట్ నెంబర్ అంటే దెన్ ఇట్ విల్ ప్రింట్ సమ్ మెసేజ్ టు ఎంటర్ సమ్ డేటా. ఇక్కడ ఏం పెడతాం? ఎంటర్ స్టూడెంట్ నేమ్, ఎంటర్ స్టూడెంట్ నేమ్. సేమ్ ఇక్కడ ఎంటర్ కోర్స్ గ్రూప్, ఎంటర్ కోర్స్ గ్రూప్. ఇక్కడ సబ్జెక్ట్ 1. సో వాట్ ఈస్ ద సబ్జెక్ట్ 1 అంటే ఏంటి? సపోజ్ వాట్ ఎవర్ ఎంటర్ మ్యాథ్స్,
సో సింగిల్ కొటేషన్ ఓపెన్ చేస్తే అగైన్ యూ హ్యావ్ టు క్లోజ్ అండ్ సింగిల్ కొటేషన్. సో యూ హ్యావ్ టు చెక్, ఇక్కడ ఒకటి ఓపెన్ చేశాను, ఇక్కడ ఓపెన్ చేశాను కాబట్టి 2 క్లోజ్ అవ్వాలి. సో ఒకటి క్లోజ్ చేస్తే మాత్రం నీకు ఎర్రర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ S2 అంటే ఏంటి? ఎంటర్ సపోజ్ సమ్ మన ఇంటర్మీడియట్ రిలేటెడ్ అనుకోండి, ఫిజిక్స్. సో ఇక్కడ ఎంటర్ కెమిస్ట్రీ, సపోజ్ ఎంటర్ కెమిస్ట్రీ, మీకు నచ్చింది పెట్టుకోండి. సో జస్ట్ ఐ ఎంటర్ 3 సబ్జెక్ట్స్ అన్నమాట. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, గ్రూప్, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3. అంటే దెన్ the first line will allows you to accept student number. The second line will allows you to enter student name. The third one, it allows you to enter course group. The fourth one, it allows you to enter subject 1. The maths, next one math, physics, next one chemistry. Now I want to find the total. So no need to declare any variable. అసలు వేరియబుల్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, మెయిన్ మెథడ్ రాయాల్సిన అవసరం లేదు, అలాగే సెమీకోలన్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. టోటల్ ఈక్వల్ టు ఏంటి అంటే సబ్జెక్ట్ 1 ప్లస్ సబ్జెక్ట్ 2 ప్లస్ సబ్జెక్ట్ 3. సో టోటల్ ఈక్వల్ టు సబ్జెక్ట్ 1 ప్లస్ సబ్జెక్ట్ 2 ప్లస్ సబ్జెక్ట్ 3. సో యావరేజ్ అంటే ఏంటి? టోటల్ బై హౌ మెనీ సబ్జెక్ట్స్ అంటే 3 సబ్జెక్ట్స్ అంటే బై 3. హౌ మెనీ సబ్జెక్ట్స్ అంటే బై 3. సో హియర్ ఆల్సో నో నీడ్ టు రీడ్ ఎనీ డిక్లేర్ విత్ ఎనీ డేటా టైప్. ఇప్పుడు నాకు కావాల్సిన వాల్యూస్ ఫస్ట్ నేను నేటి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే అవుట్పుట్స్ స్టూడెంట్ నెంబర్ ప్రింట్ చేయాలి, SNO. సో డబుల్ కొటేషన్స్ లో పెడితే స్టూడెంట్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. అసలు ఏ కొటేషన్స్ పెడితే స్టూడెంట్ నెంబర్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ స్టూడెంట్ నేమ్ అంటే ఏంటి? ఎస్ నేమ్, ప్రింట్ ఎస్ నేమ్. అలాగే ప్రింట్ గ్రూప్, ఏ గ్రూపో ఆ గ్రూప్ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ ప్రింట్ టోటల్, ప్రింట్ యావరేజ్. సో ఇవి కావాల్సింది మనకి ఇంపార్టెంట్. అయితే నాకు ఏది ఏంటో తెలీదు. నౌ ఐ వాంట్ టు డిఫైన్ విత్ లైక్, సో స్టూడెంట్ నెంబర్ ఈక్వల్ టు స్టూడెంట్ నేమ్ గ్రూప్. అంటే ఇప్పుడు ఈ వాల్యూతో పాటు నాకు స్టూడెంట్ నెంబర్ కూడా ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అవ్వాలంటే ఎలా చేస్తారు అంటే స్టూడెంట్ నెంబర్ అండ్ సింగిల్ కొటేషన్ లో పెట్టి కాలం పెట్టుకుని సింగిల్ కొటేషన్ క్లోజ్ చేసి కామా పెట్టేస్తారు. అంటే ఇది ప్రింట్ అయ్యి స్పేస్ ఇచ్చి స్టూడెంట్ నెంబర్ ప్రింట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఏం చేస్తారు? ఏమవుతుంది? జస్ట్ స్టూడెంట్ నేమ్ ప్రింట్ చేసి కామా పెట్టి ఎస్ నేమ్ ప్రింట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. ఏం చేయాలి అంటే గ్రూపు కామా పెట్టి గ్రూప్ ప్రింట్ చేస్తారు. నెక్స్ట్ టోటల్, నెక్స్ట్ యావరేజ్. అంటే ఏదైతే అనుకుంటున్నా దాన్ని పెట్టి కామా పెట్టి స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేము, గ్రూపు, టోటల్, యావరేజ్ ప్రింట్ చేస్తాం. అంటే చూడడానికి పెద్ద ప్రోగ్రామే ఉంది, కానీ ఇది మీకు ఈ టైప్ ఆఫ్ నేచర్ ప్రోగ్రామ్స్ మీకు స్టార్ట్ అవ్వాలి. నేను ఎక్కడ కూడా రీడింగ్ ఎక్కువ చేశాను అంతే. టోటల్ చేశాను, యావరేజ్ చేశాను. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. రన్ చేయాలంటే సేవ్ అడుగుతుంది, ఎందుకంటే చాలా కోడ్స్ రాశాను కాబట్టి సేవ్ చేయమంటుంది. సో ఎంటర్ స్టూడెంట్ నెంబర్, ఎందుకు ఇక్కడ బ్రాకెట్ లో పెట్టాను కాబట్టి ఎంటర్ స్టూడెంట్ నెంబర్. సపోజ్ నేను 1 2 3 ఇచ్చాను. ఎంటర్ స్టూడెంట్ నేమ్, సపోజ్ జస్ట్ ఐ వాంట్ ఎంటర్ మై నేమ్ రాజేష్. కోర్స్ గ్రూప్ సపోజ్ MPC అని పెట్టుకున్నా. ఎంటర్ మ్యాథ్స్ 67, ఫిజిక్స్ 78, కెమిస్ట్రీ 65 పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటవ్వాలి? మ్యాథ్స్ సబ్జెక్టు, ఫిజిక్స్ సబ్జెక్టు, కెమిస్ట్రీ సబ్జెక్టు యాడ్ అయ్యి టోటల్లో స్టోర్ అవుతుంది. యావరేజ్ ఈక్వల్ టు టోటల్ బై 3 అంటే యావరేజ్ క్యాలిక్యులేషన్ అవుతుంది. అప్పుడు ప్రింట్ చేసేటప్పుడు ఏంటి ప్రింట్ చేస్తున్నాను? స్టూడెంట్ నెంబర్ ఫాలోడ్ బై SNO అంటే 1 2 3, అంటే స్టూడెంట్ నెంబర్ 1 2 3, స్టూడెంట్ నేమ్ రాజేష్, గ్రూప్ ఏంటి? MPC, టోటల్ ఏంటి అంటే క్యాలిక్యులేటెడ్ టోటల్, క్యాలిక్యులేటెడ్ యావరేజ్ ప్రింట్ అవుతాయి.
ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్పుట్ అవుట్పుట్ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్, ఐ రిక్వెస్ట్ యూ టు రీడ్ 5 సబ్జెక్ట్స్ అండ్ ప్రింట్ ది సేమ్. ఇదే ప్రోగ్రామ్ ని 5 సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, తెలుగు తీసుకొని ఇదే ప్రోగ్రామ్ ని 5 సబ్జెక్ట్స్ చేసి పెట్టండి ఇప్పుడే ఇమీడియట్ గా. సేమ్ ప్రోగ్రామ్, హ్యావ్ టు రైట్ ది కోడ్ విత్ 5 సబ్జెక్ట్స్ and find the total and find the average. Average is equal to total by 5. Same code. Please respond. Did you understand? So slash n get avadu. Slash print statement అనేది ప్రింట్ చేసి కర్సర్ ఈస్ మూవ్ టు నెక్స్ట్ లైన్. ప్రింట్ అనేది ప్రింట్ చేసి కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. నువ్వు ప్రత్యేకంగా స్లాష్ ఎన్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ ద కర్సర్ ఈస్ మూవ్ టు నెక్స్ట్ లైన్. ఆఫ్టర్ ప్రింటింగ్ ది స్టేట్మెంట్ ద కర్సర్ ఈస్ మూవ్ టు నెక్స్ట్ లైన్. కర్సర్ మూవ్ అవ్వకుండా అక్కడే ఉండిపోవాలంటే ఏం చేయాలంటే మనం తర్వాత డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఏటవుతుంది అంటే నేను జనరల్ గా ఇప్పుడు సింపుల్ గా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ స్టూడెంట్ నెంబర్ అని పెట్టి సింగిల్ కొటేషన్ లో పెట్టేశాను. ఇప్పుడు ఏటవుతుంది అంటే స్టూడెంట్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది కానీ వాల్యూ ప్రింట్ అవుతుంది. చూడండి ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తున్నాను, సేమ్ వాల్యూస్ ఇస్తున్నాను. దెన్ యూ కెన్ అబ్జర్వ్. ఇప్పుడు మళ్ళీ 1 2 3 ఇచ్చాను, సేమ్ డేటా ఇస్తున్నాను. రాజేష్ అని ఇచ్చాను, ఎంపీసీ అని ఇచ్చాను, మ్యాథ్స్ 67 సేమ్ డేటా, 78 ఇచ్చాను, 65 ఇచ్చింది. బిఫోర్ స్టూడెంట్ నెంబర్ 1 2 3 ప్రింట్ అయింది. ఇప్పుడు ఓన్లీ స్టూడెంట్ నెంబరే ప్రింట్ అయింది. బికాస్ హియర్ ఐఎమ్ ప్రింటింగ్ ది స్టూడెంట్ నెంబర్ ఇన్ కొటేషన్స్. సో ఇట్ ఈస్ ప్రింటెడ్ యాజ్ ఎ డేటా ఓన్లీ. నౌ ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ది వాల్యూ యూ హ్యావ్ టు రైట్ కామా. సార్ మరి ప్లస్ సింబల్ జావాలో పెడతారు కదంటే అలా పెట్టకూడదు. ఇక్కడ ఓన్లీ కామాయే పెట్టాలి. కామా ఇప్పుడు ఏంటి వేరియబుల్ నేమ్ ఏంటి స్టూడెంట్ నెంబర్. సో అప్పుడు ఏంటవుతుంది స్ట్రింగ్ ఫాలోడ్ బై వాల్యూ ప్రింట్ అవుతుంది. కామా అంటే స్పేస్ తో ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్నే 5 సబ్జెక్ట్స్ తీసుకొని చేయండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఫాస్ట్ గా చేయండి, పర్వాలేదు. స్లో చేసినా పర్వాలేదు. ఏదైనా డౌట్ వస్తే 8:15 తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు అడగచ్చు. పైథాన్ లో వేరియబుల్, ఇంటిజర్, డేటా టైపు, మెయిన్ మెథడ్ అవే అవసరం లేదు. డైరెక్ట్ గా మనం కోడ్ రాసేయచ్చు. సి లాంగ్వేజ్ మర్చిపోండి. ఆ ప్రింట్ఎఫ్లు, స్కాన్ఎఫ్లు అవన్నీ అక్కర్లేదు. అవన్నీ తీసేయండి పైథాన్ లో. పైథాన్ లో అవే ఉండవు. పైథాన్ ఈజ్ వెరీ వెరీ ఈజియెస్ట్ లాంగ్వేజ్. సో ప్లీజ్ డిలీట్ సి లాంగ్వేజ్ మైండ్ సెట్. సి లాంగ్వేజ్ సింటాక్సెస్ అన్ని డిలీట్ చేసేయండి. సో ముందు పేపర్ మీద రాసుకోండి, రాసుకొని ఫోటో తీసి పెట్టండి జూమ్ లో, పర్లేదు. అవేం అవసరం లేదు. మెయిన్ మెథడ్ రాయాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ.
అందరూ రాయాలి చాలా మంది. నెగ్లెక్ట్ చేయకండి. మీకు ఏది కంఫర్ట్ అయితే అందులో పెట్టండి. ఓకే స్టూడెంట్స్. సో ఇప్పుడు చెప్పండి, మీకు డౌట్స్ ఎవరెవరికి ఏ డౌట్స్ ఉన్నాయి ఏంటి, మీకు ఏంటి క్లారిఫై చేయాలి చెప్పండి. ఇవన్నీ మీకు పంపిస్తాను. సో ప్లీజ్ ఆస్క్ యువర్ ప్రాబ్లమ్స్ ఎట్ రైట్ నౌ. మీ ప్రాబ్లమ్స్ చెప్పండి. వాట్ యూ వాంట్? క్లాస్ జాయిన్ అవ్వట్లేదు. ఓకే. సో సాటర్డే ఇవే ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ ఇచ్చాను. అయితే వన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను గ్రూప్ లో లింక్ ఇవ్వడం ప్రాబ్లం లేదు, కానీ మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తారు అనుకున్నామా, అన్ఎక్స్పెక్టెడ్ గా న్యూసెన్స్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు నేను లింక్ ఇస్తాను, డైరెక్ట్ గా లింక్. కానీ మీరు ఆ లింక్ లో వెంటనే ఇమీడియట్ గా జాయిన్ అయిపోయింది, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయనని చెప్తే నేను ఇస్తాను. విల్ యూ గివ్ ప్రామిస్? ఎందుకంటే అన్నెసెసరీగా జాయిన్ అయిపోవడం వల్ల యూజ్ ఉండదు, మనకి డిస్టర్బెన్స్ ఎక్కువైపోతుంది. అన్నెసెసరీ మెసేజ్ చేసి లెఫ్ట్ అయిపోతారు కొంతమంది. ఓకేనా? ఓకే. సో ఫాస్ట్ గా నేను ఎవరి వన్ నేను మీటింగ్ లో పెడుతున్నాను లింక్. సో అందరూ వెంటనే ఇమీడియట్ గా జాయిన్ అయిపోయింది. ఎవరికి షేర్ చేయకండి. షేర్ చేయడం వల్ల మీకైతే యూజ్ ఉండదు. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు ఏదైనా చేశారనుకోండి, ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందంటే రీజన్ మీరే అయిపోతారు. సో నేను ఓన్లీ 5 మినిట్స్ టైం ఇస్తున్నాను. ఈ 5 మినిట్స్ లో మీరు ఎవరైతే గ్రూప్ లో లేరో వెంటనే ఇమీడియట్ గా జాయిన్ అవుతుంది. ఇమీడియట్ గా 5 మినిట్స్ లో జాయిన్ అయిపోవాలి. ముందు జాయిన్ అయిపోండి. లింక్ ఇచ్చాను, వాట్సాప్ లింక్ పెట్టాను మెసేజెస్ లో. 5 మినిట్స్ లో జాయిన్ అవ్వండి, లేకపోతే మాత్రం లింక్ డిస్కనెక్ట్ అయిపోతుంది.
అన్ని చెప్తాను, దానికి వర్రీ అవుతుంది. అభ్యాసాలు ఎలా కోడ్ చేయాలో కూడా చెప్తాను. వన్స్ జాయిన్ అయిన తర్వాత ఐ విల్ గివ్ యూ గైడెన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. డోంట్ వరీ ఫర్ దట్. సో ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్స్ అడగాలంటే మైక్ అన్మ్యూట్ చేసుకొని, వీడియో అన్మ్యూట్ చేసుకొని అడగండి. సార్ నేను మీకు పర్మిషన్ ఇస్తాను. మీరు ఏదైనా అడగాలనుకుంటే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే